హాయ్ గైస్, సో మన వెరీ ఫస్ట్ Q&A సెషన్ని స్టార్ట్ చేద్దామా? ఈ సెషన్లో నాకు కేవలం 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకొక సపరేట్ కామెంట్ కూడా వచ్చింది అనుకోండి. సో దాన్ని కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. వెల్, హియర్ ఇట్ ఈస్. సో ఈ కామెంట్కి నా రిప్లై ఏంటంటే థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్, ఇప్పుడు మన క్వశ్చన్కి వచ్చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఈ కామెంట్ నా సిస్టర్ దగ్గర నుంచి వచ్చింది. సో తను బేసిక్గా ఏం చెప్తుందంటే, నువ్వు ఇంకా సినిమాలు ఎందుకు తీస్తూనే ఉన్నావని తను అడుగుతుంది. తను ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగింది అనుకోండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో మరి అంత సక్సెస్ఫుల్ కాదు. సో సక్సెస్ రాకపోతే నువ్వు ఇంకా దీన్ని ఎందుకు పర్సీవ్ చేస్తున్నావు? అది కూడా ఒక ఐ థింక్ ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అనుకుంటా. 7-8 ఇయర్స్ నుంచి నేను షార్ట్ ఫిల్మ్ తీస్తూ ఉన్నా. ఈ ఛానల్ అయితే ఐ థింక్ 7 ఇయర్స్ ఈ ఛానల్ నేను పెట్టి. కానీ మీరు నా సబ్స్క్రైబర్ అకౌంట్ చూసుకుంటే ఇది ఎంబారెసింగ్లీ 185. ఇంకా వ్యూవర్షిప్ కూడా చాలా ఎక్కువ రాదనుకోండి. బట్ స్టిల్ నేను ఇప్పుడు కూడా ఏదో ఒకటి తీస్తూనే ఉంటాను. షార్ట్ ఫిల్మ్ అయినా ఒక ఫీచర్ ఫిల్మ్ తీద్దామని అనుకుంటూ ఉన్నాను. బట్ దట్స్ అసైడ్. నా రీజన్ ఏంటంటే ఐ థింక్ ఇట్ బ్రింగ్స్ మీ జాయ్, యూనో. ఐ థింక్ ఐ లైక్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ లైక్ టెలింగ్ స్టోరీస్. సో ఐ గెస్ సక్సెస్ వచ్చినా రాకపోయినా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ దిస్ హోప్ఫుల్లీ. కానీ చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. ఇవేం నా చేతులు లేవు. దట్ పాయింట్ అసైడ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఐ లైక్ మేకింగ్ ఫిల్మ్స్, యూనో. ఐ ఫైండ్ ద ప్రాసెస్ వెరీ ఒక రకంగా జాయస్, యూనో. లైక్ ఐ ఫైండ్ ఇట్ వెరీ థెరప్యూటిక్ ఆల్సో. ఈవెన్ వెన్ ద ఎంటైర్ ప్రాసెస్ ఈస్ వెరీ stressful, you know. Sometimes it can get very stressful, especially if you don't have any control over some external things like weather condition or some actor bailing out because he is busy. Yeah, that happens especially when you are in independent side of the cinema, you know. Okay, sorry, నేను చాలా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాను. Well, beside the point, I think I will continue making films. I still have some things planned out, but చూద్దాం ఏం జరుగుతుందో. And now on to the next question. This is from my mother. Here it is. మా అమ్మగారు ఏం అడిగారంటే, నువ్వు మంచి షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు తీస్తావు అని ఇక్కడ రాసున్నారు. సో దీనికి ఆన్సర్ ఎలా చేయాలి? ఫస్ట్ మా అమ్మగారి స్టాండర్డ్స్ గురించి నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆవిడ నా దగ్గర నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాట్ షీ వాంట్స్ మీ టు డూ ఈజ్ మేక్ మోర్ ఫిల్మ్స్ అండ్ మీట్ న్యూ పీపుల్, you know, especially go outside and I guess collaborate more. She used to love my earlier works, like when I used to bring more people to make more films, but that doesn't happen now very often because everyone has their own life, everyone's growing up, you know, discovering more things, doing their own things that they love, and I guess I can't bring more people together now. It is much more difficult, and I think that's what she kind of meant by making good films, because she wants more collaboration, and she also doesn't want my films to be more weird. But I think I love the weirdness, but I also think I understand, you know, they might be kind of embarrassed when someone asks what's your son doing now, and I guess they can't be too proud of my works. But I'm always trying to make good films, and that's the thing I will always strive for. And this is the perfect segue for newcomers who haven't watched most of my films, like one of my passion projects which is still ongoing. It's called Wonder Orbis. It's a secondary fantasy world that I have created. There are currently 9 short films that I have made, and I think I am very proud of it too. Okay, sorry, నేను ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడేస్తున్నాను. ఒక తెలుగులో చెప్పాలంటే, నేను వండర్ ఆర్బిస్ అనే ఒక ఫ్రాంచైజ్ని క్రియేట్ చేశాను, ఒక ఫ్యాంటసీ ఫ్రాంచైజ్ని. సో ఆ ఫ్రాంచైజ్లో ఇప్పటికీ 9 షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. అండ్ మీరు విట్నెస్ చేయొచ్చు నా ఎవల్యూషన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ స్టోరీ టెల్లర్. మీరు టైమ్ రాబర్ నుంచి చిల్డ్రన్ ఆఫ్ వండర్ ఫిల్మ్స్ దాకా చూస్తే ఐ గెస్ యూ కెన్ ప్రెటీ మచ్ సీ మై ఎవల్యూషన్. అండ్ ఇట్స్ స్టిల్ ఆన్ గోయింగ్. లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ పార్ట్ 3 టు చిల్డ్రన్ ఆఫ్ వండర్ సిరీస్. హోప్ఫుల్లీ నేను ఆ షార్ట్ ఫిల్మ్ని ఈ ఇయర్లోగా కంప్లీట్ చేయొచ్చు అనుకుంటున్నాను. కానీ చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే ఐ చేంజ్ ద స్టోరీ లైన్ లాట్ ఆఫ్ టైమ్స్. దీనికి రీజన్ ఏంటంటే, 2 of our main leads actually became disinterested. They moved on. So I had to change the storyline. I mean, I planned it for 2 more movies, you know, 3rd part and 4th part. Well, we'll see what happens. Now moving on to the last question. This last question is from my friend Sunil. తనేం సజెస్ట్ చేశారంటే, ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాడని. సో నేను అడగమన్నాను. అండ్ హియర్ ఇట్ ఈస్. నువ్వు 10th క్లాస్లో లవ్ చేసిన అమ్మాయి నేమ్ చెప్పు. సునీల్, నేను 10th క్లాస్లో ఎవరిని లవ్ చేయలేదు. నాకు ఆ థాట్ కూడా ఎప్పుడు రాలేదు. సో ఐ గెస్ దట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. నాకు ఎవరు లేరు కాబట్టి నేను ఎవరి పేరు చెప్పలేను. సో దాట్స్ ఇట్ సునీల్. ఐఎమ్ సారీ టు డిసప్పాయింట్ యూ. అండ్ నా పర్సనల్ లైఫ్ నువ్వు అనుకున్నంత ఏం ఎక్సైటింగ్ కాదు. ఇట్స్ ప్రెటీ బోరింగ్ బై ద వే.
థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్. అండ్ దిస్ కంక్లూడ్స్ అవర్ Q&A సెషన్ ఐ గెస్. సారీ, నేను ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడేసాను అనుకోండి. ఐఎమ్ వెరీ నర్వస్. I hope I gave you all a thoughtful answer, and bye.